హైదరాబాద్ ఎప్పుడొచ్చావు? రీసెంట్గానే వచ్చా. మరి ఎక్కడుంటున్నావు? ప్రజెంట్ అయితే ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నా. అదే సాయి గారు తెలుసు కదా, వాడు రూమ్ లో ఉంటున్నా. కార్తిక్, నీది పాత నంబరేనా? పాత నంబరే. నీ దగ్గర ఉందా? ఉంది. ఓ అవునా? నేను కాల్ చేస్తాను. సరే, బాయ్. ఓకే బాయ్. నువ్వేమనుకోనంటే నీకొకటి చెప్తా. ఏంటి చెప్పు. నేను నా ఫ్రెండ్ కలిసి 2 BHK తీసుకున్నాం. తను బెంగళూరు షిఫ్ట్ అయింది. సో నేను ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నా. నీకు ఓకే అంటే నువ్వు ఉండొచ్చు. తన మనసులో నా మీద ఉన్నది ఏ ఫీలింగో తెలియదు కదా. రే, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఉండడానికి ఓకే అందంటే నీ మీద ఖచ్చితంగా తనకు ఫీలింగ్ ఉన్నట్టేరా. ఫ్లాట్ చాలా బాగుంది, అందుకే తీసుకున్నాం. రేపటి నుంచి నాకు 3 days వీక్ ఆఫ్. రేపు నువ్వు ఫ్రీయేనా? ఫ్రీయే. అంటే 2 కలిసి వస్తుందని పెట్టుకున్నా. ఓహో, ఒక అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా. అంటే అది అమ్మాయిలు ఎవరు దొరకలేదు, అందుకే తనని పెట్టుకున్నా. ఓకే, పెట్టుకోవచ్చు. రెంట్ కోసం ఏమైనా చేయొచ్చు, తప్పే లేదు. వీడేంటి దీన్ని ఎలా చూస్తున్నాడు? కాదు శ్రావ్య, కార్తిక్ నాకంటే మంచోడా? హా, అవునా? అవును. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం? కార్తిక్నే చేసుకో. శ్రావ్య, చెప్పు కార్తిక్. నీతో కొంచెం మాట్లాడాలి శ్రావ్య. ఏంటి, మంచి రోజు గురించా? చిచి, అది కాదు. మరి ఇంకేంటి చెప్పు. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నాకు కూడా రోజుకి 3-4 సార్లు కాఫీ తాగందే ఉండలేని తెలుసా. నేను కూడా అంతే. ఐ లవ్ యూ. ఇదే విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, కానీ ప్రతిసారి ఫనీ అడ్డం వస్తున్నాడు. అంటే నేను కార్తిక్ లవ్ చేసుకుంటున్నాం. ఈ మ్యాటర్ నువ్వే ఇంట్లో చెప్పి ఒప్పించాలి. మీ ఇద్దరు ఫ్రెండ్స్లో ఏదో ఒక మంచి అమ్మాయిని చూసి నాకు సెట్ చేయాలి. మా ఫ్రెండ్స్ని సెట్ చేయాలా? ఉండు బ్రో, నువ్వు ఎవడన్నా అన్నం పెట్టి అమ్మాయిని దొబ్బేస్తారా? ఏంది బ్రో నువ్వు?